ఇప్పుడు మన ఎక్సెల్ ఫైల్స్ ని గూగుల్ డ్రైవ్ లో ఎలా మూవ్ చేయాలో అది చూద్దాము. నేను ఫస్ట్ షేర్ చేస్తున్నాను ఆ స్క్రీన్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సెల్ ఫైల్ ఉందనుకోండి. ఈ ఎక్సెల్ ఫైల్ ని మీరు మీ ఫస్ట్ లోకల్ కంప్యూటర్ లో సేవ్ చేసి, సేవ్ చేసిన ఫైల్ ని మీరు గూగుల్ డ్రైవ్ లోకి మూవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేద్దాం. సేవ్ చేయడానికి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి, మీ కీప్యాడ్ లో కంట్రోల్ ఇంకా ఎస్ బటన్స్ ఒకటేసారి మీరు హోల్డ్ చేస్తే ఇలాగ ఒక విండో వస్తుంది. ఈ విధమైన సేవ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ మెనూలో ఫైల్, సేవ్ ఇది క్లిక్ చేసిన ఇది అడుగుతుంది ఎక్కడ ఎక్కడ సేవ్ చేయాలి అనేది. నేను దిస్ కంప్యూటర్ అనేసి డౌన్లోడ్స్ ఆర్ నేను జనరల్ గా డెస్క్టాప్ ని సేవ్ చేస్తాను. ఇలా డెస్క్టాప్ లో అయినా సేవ్ చేసుకోవచ్చు. సో రెండు విధాలు. ఒకటి, కంట్రోల్ అండ్ ఎస్ రెండు ఒకటేసారి హోల్డ్ చేయడము, లేకపోతే ఫైల్ అండ్ సేవ్. సో ఫైల్, సేవ్, నేను అన్నట్టు నేను నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయదలుచుకున్నాను. సో నేను దీనికి నేమ్ ఇస్తాను. ఇప్పుడు మనం అందరం కూడా ప్రతి వీక్ అసైన్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి సేమ్ ఫైల్ నేమ్ ఉండకుండా మన పేరు అండ్ ఏ వీక్ అసైన్మెంట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఇద్దాం. సో నేను కిరణ్మయ్, ఇంతకుముందు ఆల్రెడీ సేవ్ చేశాను, అందుకోసం ఇలా వస్తుంది. కిరణ్మయ్ వీక్ 1 అసైన్మెంట్ అని నేను సేవ్ చేస్తాను ఈ ఫైల్. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఉంది, మీరు మళ్ళీ దీన్ని రీప్లేస్ చేస్తున్నారా అని అడుగుతుంది. సో నేను ఎస్ ఇస్తాను దీన్ని. సో ఈ ఫైల్ ఇప్పుడు మన కంప్యూటర్ లో సేవ్ అయిపోయింది. ఈ సేవ్ అయిన ఫైల్ ని మనం గూగుల్ డ్రైవ్ లో ఎలా సేవ్ చేయాలి? దానికి మీ అందరికి మొన్న మేడం మీ మెయిల్ ఐడీస్ అంతా ఇచ్చారు కదా. మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే, జీమెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. ఇన్విజిబుల్ స్కార్ ఫౌండేషన్స్ నుంచి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ బటన్ ఉంది, ఓపెన్ అనేది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక విండోలో ఓపెన్ అవుతుంది. ఇది మనకి క్రియేట్ చేసిన గూగుల్ డ్రైవ్. అందరికీ కూడా సేవ్ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు. సో దీంట్లో సేవ్ చేయాలి అని అంటే మీరు దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫైల్ అప్లోడ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఈ మన మన ఫోల్డర్స్ అన్ని కనిపిస్తాయి. నేను ఇప్పుడు నా ఫైల్ ఎక్కడ సేవ్ చేశాను? డెస్క్టాప్ లో సేవ్ చేశాను కదా. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసి అండ్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాను? కిరణ్మయ్ అని ఇచ్చాను. సో కే అని కొడితే అది చూపించేస్తుంది అనమాట, కిరణ్మయ్ వీక్ 1 అనే అసైన్మెంట్ ఫైల్ ఇక్కడ ఉంది అని. అది నేను సెలెక్ట్ చేసి ఓపెన్ అని అంటే, ఓకే ఇది ఆల్రెడీ ఐ థింక్ ఓపెన్ చేసింది కాబట్టి మనం ఫస్ట్ ఈ ఫైల్ ని క్లోజ్ చేసేసేయాలి. సో ఫైల్ ని క్లోజ్ చేశాక మళ్ళా ఓపెన్ అని అంటే, ఇదిగోండి అప్లోడింగ్ 1 ఐటమ్, స్టార్టింగ్ అప్లోడింగ్ అని ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసేస్తుంది. సో ఇది ఇలాగా మీరు మీ లోకల్లో ఉండే ఫైల్ ని గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేయొచ్చు.